రాయలసీమ ప్రజల ఆశలను ఆకాంక్ష అయిన సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం పట్ల కార్యాచరణ ప్రకటించినందుకు సీఎం చంద్రబాబుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జ మాట్లాడుతూ రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచ దృష్టికి తీసుకుపోవడానికి శ్రీశైలం రిజర్వాయర్లో రాయలసీమకు నీటి హక్కులను వినియోగించుకునే లక్ష్యంతో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే అని వివరించారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం వలన శ్రీశైలం రిజర్వాయర్లో పూడిక చేరడం నివారించి శ్రీశైలం జీవిత కాలాన్ని పెంచుతుందన్న విషయాన్ని ప్రజా సంఘాలు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించారని పేర్కొన్నారు. ఈ అలుగు నిర్మాణం వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు రక్షణగా ఉంటుందని, ఇది తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చని, దీనికి భూసేకరణ కూడా అవసరం లేదన్న విషయాన్ని ప్రజల ముందు ఉంచడంలో రాయలసీమ ప్రజా సంఘాలు విస్తృతంగా పనిచేస్తాయని తెలిపారు. బొజ్జ దశరథరామరెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ సాగునీటి సాధన సమితి. కృష్ణమ్మకు జలహారతి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు శ్రీశైలం వచ్చి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి కార్యాచరణ చేపడతాం, కేంద్ర ప్రభుత్వం మీద అనుమతులు సాధిస్తామని చెప్పడాన్ని మేము హర్షిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ప్రజల ఆశలు ఆకాంక్షలను గౌరవించి ఆ దిశగా కార్యాచరణ చేపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ, రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున 2016 సంవత్సరంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రజా సంఘాలు కార్యక్రమాలు నిర్వహించాయి. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టడం వల్ల శ్రీశైలం రిజర్వాయర్లో రాయలసీమకున్న హక్కులను పొందడంతో పాటుగా శ్రీశైలం యొక్క జీవితకాలాన్ని పెంచుతుందని, ఇది కేవలం 500-600 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం చేపట్టవచ్చని, పూడిక నివారించడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవితకాలాన్ని పెంచుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలకు అవగాహన క్రియేట్ చేసిన సందర్భంలో ప్రజలు స్వచ్ఛందంగా 30,000 మంది ప్రజలు అక్కడికి ప్రభుత్వ నిర్బంధాలకు వ్యతిరేకంగా కూడా వచ్చి ప్రజా శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రజా శంకుస్థాపన జరిగిన తర్వాత రాజకీయ పార్టీలంతా కూడా రాయలసీమ వైపు చూడడం మొదలుపెట్టాయి. సిద్ధేశ్వరం అలుగుకు మద్దతు తెలియజేసే అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఈ నేపథ్యంలోనే యువనేత నారా లోకేష్ బాబు గారు ప్రజాగలం కార్యక్రమంలో రాయలసీమ ప్రజా సంఘాల్లో సభ్యులు అందరూ కూడా అడిగిన దానికి స్పందిస్తూ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి మేము ఆలోచిస్తాం, దీని గురించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా దీని గురించి తప్పకుండా ఆలోచిస్తాం, తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజల ఆశలకు ఆకాంక్షలకు గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి హర్షం వెలబుస్తుంది. ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి రాయలసీమకు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న హక్కులను పునరుద్ధరించాలి, రాయలసీమ ప్రాజెక్టులకు నీరు సక్రమంగా అందేలాగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాం. ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.